యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మనం రోజువారీ వాడే తెల్లగా ఉండే షుగరు, చక్కెర, దీన్ని తయారు చేసే ప్రక్రియలో దాంట్లోకి 55 రసాయనాలు ఉంటాయి దాంట్లో. అబ్బా, ఈ రసాయనాల ప్రభావం వల్ల నరాల బలహీనత వస్తుంది, క్యాన్సర్లు కూడా వచ్చే గుణం ఉంది. కనుక మనకి తెల్లటి చక్కెర మంచిది కాదు. దాంట్లోనే గోధుమ రంగు ఉంటుంది, కంటసారి చక్కెర అంటారు. కొంతలో కొంత మేలు. అయ్యమ్మ ఇన్నాళ్ళు తెలుసో తెలవకో షుగర్ వాడాం. దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే మీరు బెల్లం కొంతలో కొంత మేలు, చెరుకు బెల్లం. దానికంటే కూడా తాటి బెల్లం నంబర్ 1. మన తెలుగు రాష్ట్రాల్లో తయారు చేసే తాటి బెల్లం కంటే కూడా కోయంబత్తూరులో తయారు చేసే తాటి బెల్లం వాళ్ళ అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేస్తారు. దేశమంతా చాలా విస్తృత ప్రచారం పొందింది కోయంబత్తూర్ తాటి బెల్లం. మనం అమెజాన్లో ఆర్డర్ పెడితే కోయంబత్తూర్ పామ్ PALM జాగరి అని ఆర్డర్ పెడితే వచ్చేస్తుంది మన ఇంటికి. ఈ కోయంబత్తూర్ తాటి బెల్లం చక్కెర కంటే చాలా మేలు. పాలల్లో కానీ, కాఫీలో కానీ, టీలో కానీ, స్వీట్లు తయారు చేసుకోవడానికి, అంటే షుగరు ఈ పంచదారకి ప్రత్యామ్నాయంగా మనం తాటి బెల్లం కానీ నార్మల్ బెల్లం కానీ యూజ్ చేయడం అనేది మంచిది. ఇప్పుడు ఈ ఎండు ఖర్జూరం పొడిని చక్కెరకి ప్రత్యామ్నాయంగా పాలల్లో, కాఫీలో, టీలో కూడా వేసుకోవచ్చు. ఓకే. ఇదేం చేయాలంటే పొడి తీసుకుని ఒక 2 స్పూన్లు, 1 స్పూన్ మన అవసరాన్ని బట్టి, పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ, మన వాళ్ళు పాలంటే ఒక గిద్దెడు పాలు, ఒక 50 ml కొద్దిగా తాగుతారు. పాల వల్ల ప్రయోజనం కలగాలంటే మనిషికి పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు రోజుకి 1/2 లీటర్ పాలు తాగాలి. అబ్బా, పొద్దున్నే 1/2 లీటరు, రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకోవటానికి 1 గంట ముందు 1/2 లీటర్ పాలు. మీరేదో పాలు తాగుతున్నామని మన వాళ్ళు చేసే పని ఏంటంటే పొదుపు పథకంలో 1/2 లీటర్ పాలు కొంటారు. దాంట్లో ఇంట్లో 10 మంది ఉంటారు, పొద్దున రాత్రికి 1/2 లీటర్, ఒక ప్యాకెట్ పాలు. అది కాదు చేయవలసింది. మనిషికి 1/2 లీటర్ వాడండి, మీ ఇంట్లో అనారోగ్యం ప్రవేశించదు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా. ఈ పాలల్లో కూడా చిన్న చిట్కా, పాలు కాగిన తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, ఆ 2 వేసి ఈ మనకు అనారోగ్యాన్ని ప్రసాదించే నరాల బలహీనత, క్యాన్సర్ని కలగజేసే షుగర్ని అసలు మనం కొనకుండా ఈ ఎండు ఖర్జూరము పొడి వేసుకుని 2 పూట్ల తాగితే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఈ ఎండు ఖర్జూరంలో మనకి అనేక రకమైన ఖర్జూరంలో ఉండే ఖనిజ లవణాలు, విటమిన్లు మన సొంతం అవుతాయి. ఓకే. ఈ ఎండు ఖర్జూరాన్ని ప్రోటీన్ పవర్ హౌస్ అంటారు. అంటే చాలా నాణ్యమైన మాంసకృత్తులు దీంట్లో ఉంటాయి. ఓకే. పీచు పదార్థం కూడా అందుబాటులో ఉంటుంది. విటమిన్లు, విటమిన్ A, విటమిన్ B, విటమిన్ C ఉంటాయి. ఖనిజ లవణాలు, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇది ఇంటిలో పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు అందరూ కూడా వాడాలి. మనకి రంజాన్ సీజన్లో వాళ్ళు పగలంతా ఏమి తీసుకోరు. వాళ్ళు ఉపవాసం చేస్తారు. చంద్రుడు కనపడిన తర్వాత వాళ్ళు ఉపవాస దీక్ష విరమించేటప్పుడు వాళ్ళు ఉపయోగించే వస్తువు ఏంటంటే దానిమ్మ గింజలు, ఖర్జూరం వాడతారు. ఖర్జూరము ఒక సాంప్రదాయము, ఆచార వ్యవహారము, దైవభక్తి కాదు. ముస్లిం పెద్దలు దానిమ్మ గింజల్లో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఖర్జూరం పండులో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాళ్ళు ప్రతి దీంట్లో కూడాను ఖర్జూరం అనేది వాళ్ళకి మ్యాండేటరీ అండి, ప్రతి దీంట్లో కూడా. అట్లాగే ఖర్జూరము పండుతో అనేక రకాల స్వీట్లు చేస్తారు. శుభాశుభ కార్యక్రమాల్లో ముస్లిం సామాజిక వర్గంలో ఖర్జూర వినియోగం ఎక్కువ. అట్లాగే
రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందిస్తారు. ఇఫ్తార్ విందులో కూడా మా వాళ్ళు ఖర్జూరంతో చేసిన స్వీట్లు, ఖర్జూరం పండ్లు, దానిమ్మ గింజలు ఇవన్నీ కూడా వచ్చిన అతిథులకు కూడా వాళ్ళు వీటిని అందించడం అనేది ఒక విశేషం. ఓకే. ఖర్జూర వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఎముక కీళ్లకు పటుత్వాన్ని ఇస్తుంది. ఓకే. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు, నడుము నొప్పి ఉన్నవారు వీళ్ళు ఈ ఖర్జూర వినియోగం వల్ల ఎముక దృఢత్వం వస్తుంది. వయసు 60 ఏళ్ళు దాటిన తర్వాత ఎముక గుల్లబారిపోతుంది. నడుస్తూ నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండా తుంటి ఎముక ఇరిగిపోతుంది. ఆ విధంగా జరగకుండా ఎముక దృఢత్వాన్ని కాపాడి నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, కండరాల నొప్పులు తగ్గిస్తుంది. 2 రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇవి తింటే కోవిడ్ మహమ్మారి మన శరీరంలో ప్రవేశించదు, ప్రవేశించినా కూడా నిర్వీర్యమైపోతుంది. ఓకే. 3 ఎక్కువగా ఇమ్యూనిటీ బూస్ట్ అనేది దీంతో వస్తుంది. ఖర్జూరం అంటేనే ఇమ్యూనిటీ బూస్టర్. క్యాన్సర్ను నివారిస్తుంది. ముఖ్యంగా పెద్దపేగు క్యాన్సరు, మలాశయం క్యాన్సర్ను కూడా నివారించే గుణం ఉంది. 4 పిల్లల గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతాడు. మా అబ్బాయి ఎత్తు పెరగటం లేదు, మా అబ్బాయి కండపుష్టి లేదు, బరువు పెరగటం లేదు అని ఆందోళన చెందుతుంటారు తల్లిదండ్రులు. మేము చూడండి అమ్మా నాన్న ఎంత పొడుగున్నాం, మా పిల్లలు ఎంత పొట్టిగా ఉన్నారు, పెరగట్లేదని ఆందోళన చెందేవాళ్ళు ఖర్జూర వినియోగం వల్ల బరువు పెరుగుతారు, కండపుష్టి వస్తుంది, ఎత్తు కూడా పెరుగుతారు. ఎందుకంటే దీంట్లో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం అన్నీ ఉన్నాయి. అంతేకాకుండా క్రీడాకారులు, పోలీసు, మిలిటరీ యూనిఫామ్ ధరించి సేవలను అందించే వారందరూ కూడా, బౌన్సర్లకు కూడా కండపుష్టినిచ్చే గుణం ఉంది ఖర్జూరానికి. ఇక 5 45-50 సంవత్సరాల మధ్యలో ముట్లు ఆగిపోతాయి, పీరియడ్స్ ఆగిపోతాయి. ఆ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత రకరకాల లక్షణాలు ఇబ్బంది పెడతాయి. తలనొప్పి, తర్వాత ఒంటిపై సెగలు, పొగలు, ఒళ్ళు చర్మం అంతా పొడిగైపోతుంది, ముఖం అందవిహీనంగా అవుతుంది, చర్మము ముఖం కళను కోల్పోతుంది, కండరాలు నొప్పి, తలనొప్పి, తర్వాత మూడ్స్ కూడా సరైన మూడ్స్లో ఉండరు, కోపతాపాలు, చిరాకు, పరాకు పెరుగుతుంది. ఈ స్త్రీ హార్మోన్ల పరిమాణము తగ్గటం వల్ల వచ్చే పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ అంటారు, పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అంటారు. అలాంటి వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. ఇక 6 కొంతమందికి అరిచేతులు, అరికాళ్ళు మంటలు, తిమ్మెర్లు, కండరాలు పిక్కలు పట్టేయటం, ఒంటి మీద ఈ చీమలు పాకినట్టు ఉంటాం, గండ్రు చీమలు పాకినట్టు ఉంటాయి. అనేక మందులు వాడినా కూడా అరిచేతులు, అరికాళ్ళు మంటలు తగ్గవు. అలాంటి వారు ఖర్జూరం తింటే చక్కగా ఈ నరాల పట్టుత్వం వచ్చి తగ్గుతాయి. ఓకే. 7 మూత్రపిండాల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుస్తాయి, వాటి పనితీరుని మెరుగుపరుస్తుంది. రాళ్ళు ఉంటే మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడకుండా పనిచేస్తాయి, రాళ్ళు పగలడానికి పనికొస్తాయి. తరచుగా మూత్రంలో చీము కణాలు రాకుండా కూడా తరచు యూరినరీ ఇన్ఫెక్షన్స్ను కూడా నియంత్రించే గుణం ఉంది.